Yeah. So, good evening to everyone. Yeah. Good evening, sir. Yeah. ఎస్టర్డేతో మనం ఫండమెంటల్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు దాకా మనకు జరిగిన సెషన్స్ అన్నీ కూడా ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రెగ్యులర్గా మనం వాడే ఫండమెంటల్స్. యా సారీ ఫర్ ద ఇంటరప్షన్. యా అండ్ మనం ఇప్పుడు దాకా సాఫ్ట్వేర్ యొక్క ఫండమెంటల్ అంటే మన యొక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రెగ్యులర్గా మనం వాడే టెక్నాలజీస్ మీద ఉండే ఫండమెంటల్స్ గురించి మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకోవడం అనేది ప్రీవియస్ క్లాసెస్తో కంప్లీట్ అయిపోయింది. సో టుడే క్లాస్ అనేది మనం రోజు డిస్కస్ చేస్తూ ఉన్నాం. కోడింగ్ 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 అని చెప్పుకుంటూ ఉన్నాం ఇన్ని రోజుల నుంచి. అంటే మనం డైరెక్ట్గా ఇది సాఫ్ట్వేర్ గురించి నేర్చుకోవడం కాబట్టి దీనికి పాఠాలు అలాంటివి ఉండవు అనమాట. ఇది ఎలా ఉంటుందంటే టాస్క్ బేస్ చేసుకొని లేదా ఒక ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని మనం ఒక్కొక్క టాపిక్ని చిన్నగా యాక్సలరేటెడ్ వేలో నేర్చుకోవడం అనేది జరిగిద్ది అనమాట. అంటే మన కాలేజీలో చెప్పుకున్నప్పుడు పైథాన్ అని సోన్స్ అని రాసుకోవడానికి ఇది క్లాస్ కాదు ఇది. సో మనం చేస్తున్నంతా కూడా ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ ఒకటి తీసుకొని ఆ ప్రాజెక్ట్ వర్క్ని చిన్నగా ఒక్కొక్క టాస్క్ చేసుకుంటా దానిలో వచ్చే కంటెంట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా, వాటిని ఎలాబరేట్ చేసుకుంటా మనం అనేది యాక్సలరేటెడ్ వేలో ముందుకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది మనం నేర్చుకుంటా ఉంటాం అనమాట. ఇలా ధనుషు సో ఇలా మనం ప్రాజెక్ట్ వర్క్ అనేది మనం చిన్నగా చేసుకుంటా వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. అలా మనం చేసేటప్పుడు మనం కొన్ని రకాల ప్రాజెక్ట్స్ని చేస్తూ ఉంటాం అన్నమాట. ఏం ప్రాజెక్ట్స్ చేస్తామంటే ఫస్ట్ మనం చేసే ప్రాజెక్ట్ స్టాటిక్ ప్రాజెక్ట్ అని, తర్వాత రెస్పాన్సివ్ ప్రాజెక్ట్ అని, డైనమిక్ ప్రాజెక్ట్స్ అని, ఇలా ఒక్కొక్క ప్రాజెక్ట్ని మనం బిల్డ్ చేసుకుంటా ఒక్కొక్క వెబ్సైట్ని బిల్డ్ చేసుకుంటాం. మనకి చాలా రకాల వెబ్సైట్స్ ఉంటాయి అన్నమాట. అవేంటి అనేది ఈరోజు చెప్పుకుంటాం. కానీ ఒక ఇంట్రడక్షన్ తెలుసుకోవాలి కాబట్టి మనం రఫ్గా తెలుసుకుందాం. మనం వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే చాలా మెథడ్స్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో స్టాటిక్ అని, రెస్పాన్సివ్ అని, డైనమిక్ అని ఈ మూడింటిని నేర్చుకోవడం ద్వారా ఎలాంటి వెబ్సైట్ అయినా సరే మనం నేర్చుకుంటాం అనేసి ఆల్రెడీ తెలుసుకున్నాం అనమాట. ఇలాంటి ప్రాజెక్ట్స్ని యూజ్ చేస్తా ఒక్కొక్క వెబ్ అప్లికేషన్ని, ఒక్కొక్క వెబ్సైట్ని మనం ఎలా డెవలప్ చేస్తామనేది నెక్స్ట్ క్లాసెస్లో మనం చేస్తా వెళ్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ నుండి నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే ఫండమెంటల్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ నుండి మనం ఎక్కువగా కూడా తెలుసుకోవాలన్నమాట. అన్నీ కూడా టాస్క్ బేస్డ్ సినారియోస్ని ఎక్కువగా డిస్కస్ చేసుకుంటా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఏమన్నా డౌట్లు ఉన్నాయి అంటే ఎండ్ ఆఫ్ ద క్లాస్లో మనం నిన్నటి దాకా చెప్పుకున్న కంటెంట్ని ఒకసారి బ్రీఫ్గా ఎక్కడన్నా డౌట్స్ ఉంటే వాటిని ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. సో టుడే సెషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా రోజు మీకు చెప్తా ఉన్నాం సర్వర్ అని. ఆ సర్వర్తో మనం ఎలా కనెక్ట్ చేస్తాము, ఎలా వర్క్ చేస్తాము అనేది టుడే ప్రాజెక్ట్స్ నుండి మనం స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అందరు చాలా హ్యాపీగా చాలా అందంగా వెబ్సైట్లు ఒక్కొక్క వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవడం, దాన్ని పోస్ట్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడము, వాట్సాప్ స్టేటస్, ఇట్లా రకరకాలుగా మనం మూవ్ అవుతా ఉండొచ్చు అనమాట. భలే కొత్తగా వింతగా భలే కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. మీరే చేస్తూ ఉంటారు. అదేంటి అనేది చూసే ముందర టుడే ఎజెండా అనేది ఏందో స్టార్ట్ చేసుకుందాం. ఓకే, రైట్ నౌ ఐ ఆమ్ షేరింగ్ మై స్క్రీన్. Okay, sir. Is it visible? Yeah. ఓకే. యా, టుడే మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రాజెక్ట్ గురించి చేస్తామని చెప్పాను అనమాట. ఏం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామంటే స్టార్టింగ్లో
స్టాటిక్ వెబ్సైట్స్ని బిల్డ్ చేయడం అనేది ఎలా అనే ఒక ప్రాజెక్ట్ని, స్టాటిక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేయడం అనేది మనం మన యొక్క టుడే క్లాస్లో మనం స్టార్ట్ చేస్తాం. ఈ వీక్ అంతా కూడా మనం స్టాటిక్ వెబ్సైట్స్ని ఎలా బిల్డ్ చేస్తారు, ఎలా యూట్యూబ్ అప్లికేషన్స్ ఎలా చేస్తారు, యూట్యూబ్లో వీడియోస్ ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో అంటే టుడే మనం స్టార్ట్ చేసుకుంటున్న ప్రాజెక్ట్ ఏంటంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే స్టాటిక్ వెబ్సైట్. సో అది తెలుసుకునే ముందులో మనం ఏం చేయాలి అంటే, యా ధనుష్ ఓకే చేస్తున్నారు. యా స్టాటిక్ వెబ్సైట్ని ఎలా డెవలప్ చేస్తాము అనేది టుడే మన యొక్క క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవడం. అంటే ఇక్కడ నుండి ఈ వీక్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే స్టాటిక్ వెబ్సైట్స్ బిల్డ్ చేయడం అనేది మనం చేస్తూ ఉంటాం అనమాట. అది ఎలా బిల్డ్ చేస్తామనేది టుడే నుండి మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, అది నేర్చుకోవాలంటే ఒకేసారి అంత స్టాటిక్ వెబ్సైట్స్ అంతా బిల్డ్ చేయడం అనేది ఒకే క్లాస్లో చెప్పుకోవడం అనేది చాలా కష్టం అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే కొన్ని ఫండమెంటల్స్ని తెలుసుకుంటా, స్టాటిక్ వెబ్సైట్ని కొంచెం తెలుసుకుంటా, ఒక్కొక్క టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటా, వాటి యొక్క ఎనాలిసిస్ని అర్థం చేసుకుంటా, నెక్స్ట్ అనేసి ఇంకొక టాపిక్ని బిల్డ్ చేసుకుంటా, అలా ఎంటైర్ ద టాపిక్స్ అన్ని ఫినిష్ చేసుకునే తలకి మనం ఒక స్టాటిక్ వెబ్సైట్ అనేది కంప్లీట్లీ బిల్డ్ చేయడం అనేది జరిగిపోతుంది అనమాట. అలా చిన్నగా ఒక్కొక్క టాపిక్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటా వెళ్దాం. అలా చేసుకునే ముందర మనం ఈరోజు చెప్పుకునే ఎజెండా ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యొక్క ఫండమెంటల్స్ గురించి టుడే మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటాం అనమాట. స్టాటిక్ వెబ్సైట్ చేయాలంటే మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యొక్క ఫండమెంటల్స్ అనేది మనకి కావాలి అనమాట. అవి తెలుసుకునే ముందర ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసుకుంటాం అనేది ఇక్కడ ఉన్న స్లైడ్ ద్వారా మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం ఏం చెప్పుకుంటామంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్. అంటే ఫ్రంట్ ఎండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, వాటి యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది మార్కెట్లో అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటాం. అలానే ఫ్రంట్ ఎండ్ యొక్క జర్నీ ఎలా ఉంటుంది, ఈజీగా ఉంటుందో, మన యొక్క ఎలాంటి స్టేజెస్ ఉంటాయి అనేది ఒకటి డిస్కస్ చేసుకుంటాం. అలానే కొన్ని సాఫ్ట్వేర్లో వాడే కొన్ని కీ ఫండమెంటల్స్ ఉంటాయి అనమాట. ఇవి తెలియకుండా అసలు ఎవరు చేయలేరు అనమాట. అసలు సాఫ్ట్వేర్ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా నువ్వు మారాలి అన్న, ఒక ఏ వర్క్ చేయాలన్నా కానీ ఈ కీ ఫండమెంటల్స్ తెలియకుండా అసలు ఎవరు చేయలేరు అనమాట. ఎందుకంటే దీంట్లో బ్రౌజర్ అంటే ఏంది, సింటాక్స్ అంటే ఏంది, డీబగ్గింగ్ అంటారు. డీబగ్గింగ్ అంటే అసలు ఎవరైతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డీబగ్గింగ్ చేసే ఎవరైతే ఉంటారో డీబగ్గింగ్ అంటారనమాట. ఈ అనమాట. సో డీబగ్గింగ్ అంటే ఏది, కూడా టుడే క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, స్టార్ట్ చూద్దాం. సో అది చిన్న ఎగ్జాంపుల్ లైక్ నేను గూగుల్ అనే బ్రౌజర్లో వచ్చాను. ఈ గూగుల్ అనే బ్రౌజర్లో వచ్చాను. ఈ బ్రౌజర్లో నేను ఏం చేశానంటే ఎంటర్ చేశాను. నాకు పేజ్ ఓపెన్ అంటే దీన్ని ఏమంటారంటే వెబ్సైట్ అని పిలుస్తారు. అంటే ఇది ఒక వెబ్సైట్. అలానే మళ్ళీ అగైన్ గూగుల్లోకి వెళ్ళాను. Ctrl+A కొడితే టోటల్ వాట్స్ అనేది క్లియర్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే ఫ్లిప్కార్ట్ అని పెట్టేశాను. ఫ్లిప్కార్ట్.com అని ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏమైందో చూశాను. అరే, బ్రౌజర్లోకి వెళ్ళి నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ అయింది చూడు, ఇది కూడా ఒక వెబ్సైట్ అని పిలుస్తారు. అలానే అగైన్ నేనేం చేశానంటే ఇదే బ్రౌజర్లోకి వెళ్ళేసి యూట్యూబ్ అనేసి యూట్యూబ్ అని క్లిక్ చేశాను. youtube.com అనేసి వెంటనే ఏమైందంటే నాన్న ఇక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది. అంటే దీన్ని కూడా వెబ్సైట్ అని పిలుస్తారు. అంటే యూట్యూబ్ అనేది కానీ నెట్ఫ్లిక్స్ ఇలాంటి వెబ్సైట్స్ అన్నిటిని డెవలప్ చేయాలి అంటే ఎవరు డెవలప్ చేస్తారంటే నాన్న, ఇప్పుడు మనం చూసిన ఈ ఎగ్జాంపుల్స్ అన్నిట్లో అమెజాన్ అనేది ఒక వెబ్సైట్ చూసాము, యూట్యూబ్ అనే వెబ్సైట్ చూసాము, అలానే ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్ చూసాము,
అలా ఇంకా బోలెడన్ని వెబ్సైట్లు మనం చూస్తూనే ఉన్నాం బ్రౌజర్లో క్లిక్ చేయగానే. అంటే ఈ బోలెడన్ని వెబ్సైట్లన్నీ క్రియేట్ చేయాలి అంటే ఎవరు చేస్తారంటే నాన్న ధనుషు. ఓకే 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 చేస్తున్నారు. ఓకే 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 అది అది సతీష్ టుడే కొంచెం వీడియో రికార్డ్ చేయనా, తర్వాత నాకు షేర్ చేయి. యా, కళ్యాణ్ జాయిన్ అవుతారు తర్వాత. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్. వన్ మినిట్ అగైన్ ఒక్కసారి మళ్ళీ చెప్తాను. అంటే మనం ఏం చెప్తున్నానంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఏంది, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఫ్రంట్ ఎండ్ యొక్క ఇంపార్టెన్స్, అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏందో తెలియకుండా దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పానుకో మనకేం అర్థం కాదు కదా. అందుకని దాని గురించి తెలుసుకుందాం ఒకసారి. సో ఫ్రంట్ ఎండ్ అనగానే అదేందో నాకు తెలియదు. ఫ్రంట్ ఎండ్ అంటే ఏందో తెలుసుకోవాలనుకున్నాను. అంటే ఒక బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఏదైనా క్లిక్ చేశాను అనుకో, ఏమని క్లిక్ చేశాను చూడు ఒకసారి, amazon.in అని క్లిక్ చేశాను. అంటే ఒక బ్రౌజర్లో నేను ఈ అమెజాన్ అనే దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఓపెన్ అయిన దీన్ని ఏమంటారంటే వెబ్సైట్ అంటారు. అంటే ఇలా అమెజాన్ అనే ఒక వెబ్సైట్ని కానీ, యూట్యూబ్ అనే వెబ్సైట్ని కానీ, ఫ్లిప్కార్ట్ అనే వెబ్సైట్స్ని కానీ, అంటే మనం ఇక్కడ చూస్తున్న వీటన్నిటిని ఏమంటారంటే వెబ్సైట్స్ అంటారు. ఈ వెబ్సైట్స్ అన్నిటినీ క్రియేట్ చేయాలి అంటే ఎవరు క్రియేట్ చేస్తారంటే నాన్న, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ మాత్రమే క్రియేట్ చేస్తారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. వాళ్ళు తప్ప ఇంకెవ్వరు క్రియేట్ చేయలేరు అనమాట. అలానే మన మొబైల్ గనక చూసామనుకో, రోజు మనం ఏం చేస్తున్నామంటే ఆడుకోవడానికి ఒక యాప్, ఫుడ్ కోసం ఫుడ్ ఇంటికి తెప్పించుకోవాలనుకో మరొక యాప్, అలానే క్రికెట్ చూడాలనుకో మరొక యాప్. అలా మనం రోజు చూస్తూ ఉంటే ఏమొస్తాయంటే బోలెడన్ని యాప్స్ అనేవి వస్తూ ఉన్నాయి అనమాట. ఆ బోలెడన్ని యాప్స్ అన్నిటిని డెవలప్ చేయాలి అన్నా ఎవరు డెవలప్ చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మాత్రమే డెవలప్ చేస్తాడు. అంటే మొబైల్ యాప్స్ని డెవలప్ చేయాలి అన్నా, వెబ్సైట్ని డెవలప్ చేయాలన్నా, లేదా వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయాలన్నా, వీటన్నిటిని ఎవరు డెవలప్ చేస్తారంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మాత్రమే డెవలప్ చేస్తాడు. అందుకని మార్కెట్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి చాలా డిమాండ్ ఉందన్నమాట. ఈ వెబ్ అప్లికేషన్స్ చేసేవాళ్ళు రోజు మనం చూస్తా ఉన్నాం అనుకో, రోజు కూడా మనం చూస్తే వెబ్సైట్లు గ్రో అవుతానే ఉంటున్నాయి. కొత్త కొత్త వెబ్సైట్లు వస్తానే ఉంటున్నాయి. కొత్త కొత్త వెబ్ అప్లికేషన్స్ వస్తానే ఉన్నాయి. కొత్త కొత్త మొబైల్ యాప్స్ వస్తానే ఉన్నాయి. ఈ రోజు చిన్న కంపెనీ వాళ్ళ నుండి పెద్ద కంపెనీ వాళ్ళు, కొన్ని స్టార్ట్అప్, చిన్న కంపెనీ అని పిలవకూడదు అనమాట, మనం ఇక్కడ స్టార్ట్అప్ అని పిలవాలన్నమాట. స్టార్ట్అప్స్ నుండి పెద్ద పెద్ద ఎంఎన్సీస్ వరకు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే రోజు ఒక న్యూ వెబ్సైట్స్ ని, వెబ్ అప్లికేషన్స్ ని, మొబైల్ యాప్స్ ని డెవలప్ చేస్తా ఉన్నారు. వీళ్ళందరూ చిన్న కంపెనీలు అయినా పెద్ద కంపెనీలు అయినా సరే ఈ మొబైల్ యాప్స్ ని కానీ వెబ్సైట్స్ ని కానీ డెవలప్ చేయాలి అంటే ఎవరు డెవలప్ చేస్తారంటే కొంతమంది, ఏదైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరెవరు ఉంటారని చెప్పుకున్నాం, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అని, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అని, ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉంటారని చెప్పుకున్నాం కదా. ఈ వెబ్ అప్లికేషన్ కానీ మొబైల్ అప్లికేషన్స్ ని కానీ వీటన్నిటిని డెవలప్ చేయాలంటే ఎవరు డెవలప్ చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ డెవలప్ చేస్తారనమాట. ఇన్ని అప్లికేషన్స్ చేస్తా ఉన్నప్పుడు చాలా డిమాండ్ ఉంటా ఉంటది కదా. అంటే వాళ్ళ యొక్క డిమాండ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ అనేది వెబ్ అప్లికేషన్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రావాలి. ఆ ఫ్రంట్ ఎండ్ డెవలపర్లకి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది ఒక్కసారి మనం నెక్స్ట్ స్లైడ్స్ ద్వారా అర్థం చేసుకుందాం. ఓకేనా? ఓకే, గుడ్. సో మన ఇండియాలో గనక మనం చూసామనుకో, ఒక వెబ్ అప్లికేషన్ కానీ ఇప్పుడు దాకా మనకు అర్థమైపోయింది. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనగా మనం బ్లైండ్గా చెప్పేయాలన్నమాట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఏం చేస్తాడు, మొబైల్ అప్లికేషన్స్ని కానీ, లేదా వెబ్ అప్లికేషన్స్ని కానీ, లేదా మొబైల్ యాప్స్ కానీ ఏటినైనా సరే డెవలప్ చేసే వాళ్ళు ఎవరున్నారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మాత్రమే డెవలప్ చేస్తారన్నమాట.
వీళ్ళందరికీ ఇండియాలో సాలరీస్ ఎలా ఉంటది, ఇండియాలో డిమాండ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. డిమాండ్ ఉంది అంటే దట్ మీన్స్ సాలరీ ద్వారానే కదా మనం అర్థం చేసుకునేది. అందుకని వీళ్ళకి సాలరీస్ అనేది ఎలా తీసుకుంటారు అనేది ఇక్కడ ఉన్న స్లైడ్స్ ద్వారా అర్థం చేసుకుందాం. ఓకేనా? ద ఫస్ట్ వన్ ఈస్ ఇక్కడ కనుక చూస్తే ఈ స్లైడ్ లో కనుక మనం గమనించామనుకో, వరల్డ్ లోనే పెద్ద పెద్ద ఎంఎన్సీస్ అంటారనమాట. ఇంటర్నేషనల్ మనకి కంపెనీస్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ అని, నేషనల్ కంపెనీస్ అని ఉంటాయి అనమాట. ఇంటర్నేషనల్ కంపెనీస్ లో బిగ్గెస్ట్ ఎంఎన్సీస్ అంటే ఏమంటారంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్, ఇలాంటి మైక్రోసాఫ్ట్, ఇలాంటి వాటి పెద్ద పెద్ద ఎంఎన్సీస్ అంటారు. అంటే ఈ పెద్ద పెద్ద ఎంఎన్సీల్లో జాబ్ చేసేటప్పుడు మనకు గనక కొంచెం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉందనుకో, కొంచెం బాగా, అప్పుడు మనం ఎంత సాలరీస్ ఇస్తారంటే ఈ పెద్ద ఎంఎన్సీస్ లో ఫ్లిప్కార్ట్ అనే ఒక బిగ్ ఎంఎన్సీస్ లో అయితే ఎంత ఇస్తారంటే మినిమం 18 lakhs నుండి 20 lakhs వరకు ఇస్తారంట. అలానే అమెజాన్ లాంటి కంపెనీస్ లో అయితే ఎంత తీసుకుంటున్నారంటే 23 lakhs నుండి 25 lakhs తీసుకుంటారన్నమాట పర్ ఇయర్ కి. ఓకేనా? యానం అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, సంవత్సరం మొత్తానికి కలిపి ఇచ్చే శాలరీ ఇంత ఇస్తారనమాట. అదే మనం గనక కొంచెం నాలెడ్జ్ కనుక ఉందనుకో మన దగ్గర, అదే మన ఇండియాలో అయితే శాలరీస్ ఎంత ఇస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా గనక మనం గనక వర్క్ చేస్తున్నాం అనుకో, ఎంత శాలరీ తీసుకోవచ్చు అంటే మినిమం 6 LP అనేది తీసుకొచ్చాను. LP అనే వాటి తర్వాత సంగతి 6 లక్షల రూపాయలు అనేది ఇస్తారన్నమాట కనీసం సంవత్సరానికి. అంటే ఏంటిది, మినిమం ఒక నెలకి 50,000 రూపాయలు అనేది పక్కాగా ఇస్తారనమాట. అంటే మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీని కనుక బాగా కనుక నేర్చుకున్నాం అనుకో, మనకి మంచి డిమాండ్ అనేది ఉంటుంది అనేది మీకు అర్థమైపోయింది. అలానే ఇంకొంచెం వైడ్ గా తెలుసుకుందాం అనుకున్నాం. వైడ్ గా తెలుసుకుందామంటే ఇండియాలో అయితే 6 lakhs అనే మనకు అర్థమైంది. అదే మనం కనుక ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఎక్కడ ఎక్కువగా వాడతారంటే మన వాళ్ళందరూ కూడా ఏ కంపెనీస్ లో చేస్తూ ఉంటారంటే ఇండియన్స్ ఎక్కువగా యుఎస్ బేస్డ్ కంపెనీస్ లో, యూకే బేస్డ్ కంపెనీస్ లో, కెనడా బేస్డ్ కంపెనీస్ లో ఎక్కువగా జాబ్స్ చేస్తూ ఉంటారనమాట మన వాళ్ళు. అంటే అక్కడ ఉన్న కంపెనీస్ లో శాలరీస్ ఎలా ఇస్తారు అనేది ఒక్కసారి చూద్దాం. మనం ఎక్కువగా డిపెండ్ అవుతుంది యుఎస్ మీద, ఒకసారి అర్థం చేసుకుందాం. యుఎస్ కంపెనీస్ లో ఏమేమి కంపెనీస్ ఉంటాయి అనేది చూద్దాం. యుఎస్ లో చాలా బోల్డ్ అన్ని కంపెనీస్ ఉంటాయి అనమాట. అట్లా పెద్ద కంపెనీస్ ఏంటి అంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇన్స్టాగ్రామ్ అని ఇలాంటివన్నీ కూడా యుఎస్ లో ఉండే బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అనమాట. ఈ కంపెనీస్ లో గనక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా గనక ఎవరైనా జాబ్ చేస్తున్నాం అనుకో, మనం గనక కొంచెం స్కిల్ గనక పెంచుకొని ఈ కంపెనీస్ లో గనక మనం వర్క్ చేస్తున్నాం అనుకో, మినిమం మనకి ఎంత ఇస్తారంటే అక్కడ చేసే వాళ్ళు ఎంత తీసుకుంటారంటే నెట్ఫ్లిక్స్ అనే కంపెనీలో 1.46 crores తీసుకుంటారనమాట. అంటే 1,46,00,000 రూపాయలు శాలరీ తీసుకుంటున్నారనమాట మన ఇండియన్ కరెన్సీలో చూసినప్పుడు. అదే అమెజాన్ అనే కంపెనీలో అనుకో ఎంత ఇస్తారంటే వాళ్ళు ఒక సంవత్సరానికి 86 lakhs రూపీస్ ఇస్తున్నారనమాట. అలానే ఫేస్బుక్ అనే కంపెనీ వాళ్ళు అయితే 1,50,00,000 జీతం ఇస్తారన్నమాట సంవత్సరానికి. అట్లానే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అయితే వాళ్ళ కంపెనీలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి ఎంత ఇస్తారంటేనా 70 lakhs రూపీస్ ఇస్తున్నారనమాట. ఇక్కడ కనుక చూసామనుకో కింద ఒకటి ఉంది చూడు, రిమోట్ జాబ్స్ ఇన్ ఇండియా అంటారన్నమాట. అంటే ఏంటిది అని మనం రిమోట్ అర్థం చేసుకొని చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటిది అంటే రిమోట్ జాబ్ అంటే ఏం లేదు, అమెరికాలో ఒక కంపెనీ ఉంది నెట్ఫ్లిక్స్ అనే కంపెనీ. వాళ్ళు అక్కడ ఎంత శాలరీ ఇస్తారు, 1,46,00,000 ఇస్తారు. అక్కడ కంపెనీలోకి వెళ్ళి పని చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చేసే వర్క్నే కంపెనీకి రావాల్సిన అవసరం లేదనమాట. మనం ఇంట్లోనే కూర్చొని అదే ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ ద్వారా చేసే వర్క్ ఇంట్లోనే కూర్చొని కనుక ఆ కంపెనీకి కనుక మనం చేసామనుకో మినిమం ఎంత ఇస్తారంటే 45 lakhs దాకా ఇస్తారనమాట శాలరీ. అంటే మనం గనక ఎక్కడికో అమెరికా లాంటి కంపెనీస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇంట్లో కూర్చొని రిమోట్ జాబ్ కనుక ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ బాగా నేర్చుకొని రిమోట్ జాబ్ కనుక కొట్టామనుకో ఈ కంపెనీస్ లో మనం కూడా మంచి శాలరీతో ఇంప్రూవ్ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట. అది ఇది రిమోట్ జాబ్స్ యొక్క మీనింగ్ అనమాట. ఓకే, ఇంకా అలానే ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. యాక్చువల్ గా గ్లోబల్ గా అసలు యావరేజ్ గా ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ కి ఎంత శాలరీస్ ఇస్తారు యుఎస్ లో అనేది ఒక్కసారి చూద్దాం అనమాట. యుఎస్ శాలరీలో కనుక కంపేర్ చేస్తే 10 millions ఆఫ్ శాలరీ అనేది డాలర్స్ ఇస్తారనమాట. $110 అనేది అక్కడ యావరేజ్ గా ఒక్కొక్క ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కనుక జాబ్ చేస్తున్నారు అనుకో, చాలా మంది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు యుఎస్ లో, వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరి శాలరీని యావరేజ్ గా కనుక చూసానుకో మినిమం ఒక్కొక్కరికి ఎంత ఇస్తారంటే శాలరీస్ యుఎస్ లో చేసే వాళ్ళకి 81 lakhs వరకు శాలరీ పొందుతారు అనమాట. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది,
మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ చేయాలంటే ఏమేమి సెక్టార్స్ ఉంటాయని నాకు అర్థమైంది అంటే, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అని కొంతమంది ఉంటారు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అని కొంతమంది ఉంటారు, ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉంటారు అనేసి మనకు అర్థమైంది కదా. వాళ్ళలో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీని టెక్నాలజీని నేర్చుకున్నా మనకి చాలా మంచి సాలరీస్ వస్తాయి అనమాట. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ ఒక్కటి నేర్చుకుంటే మినిమం ఎంత ఇస్తున్నారు యూఎస్లో? 81 lakhs ఇస్తున్నారు. కానీ మనం చూడు, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ నేర్చుకుంటున్నాము, బ్యాక్ ఎండ్ టెక్నాలజీ నేర్చుకుంటున్నాము, ఇంకా అడ్వాన్స్డ్ 4.0 టెక్నాలజీస్ని కూడా మనం నేర్చుకోవడం అనేది జరిగింది. అంటే ఒక్క ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ నేర్చుకుంటే ఇంత సాలరీ అయితే మనం ఇంకా అంతకు మించి ఇంకా ఎక్కువ టెక్నాలజీస్ నేర్చుకుంటున్నాం కదా. అందుకొని మన సాలరీని కొంచెం కనుక మనం అర్థం చేసుకొని, కొంచెం కనుక బాగా నేర్చుకునే టైం కనుక కేటాయించుకున్నాం అనుకో, మనం మంచి సాలరీతో మంచి గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైతే చాలు అనమాట. సో కమింగ్ టు ద ఇంకా మార్కెట్లో స్టాండర్డ్స్ ఉంటాయి అన్నమాట. డిమాండ్ ఉన్నప్పుడు ట్రెండ్స్ అంటారు కదా, ట్రెండ్స్ అని మనం వింటా ఉంటాం అనమాట. స్టాటిస్టిక్స్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక జాబ్ చేస్తున్నాం అనుకో, ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ ఎంత లాభం వచ్చింది, ఈ సంవత్సరం ఎంత లాభం వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఎంత లాభం వచ్చింది అనేది మనం చెక్ చేసుకుంటా ఉంటాం కదా. స్టాటిస్టిక్స్ అంటారు అలా కొలవడాన్ని. మనకు శాలరీ లాభాలు వస్తున్నాయా నష్టాలు వస్తున్నాయా తెలుసుకోవాలంటే స్టాటిస్టిక్స్ అని పిలుస్తారు అనమాట. వాటిని ఏమంటారంటే ట్రెండ్స్. అంటే గ్లోబల్గా డిమాండ్ ఉన్న కోర్సెస్ ఏంటి, వాటి యొక్క స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ లైక్ ఈ స్టాటిస్టిక్స్ తెలుసుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్నారన్నమాట. మనం రోజు కాల్ చేసే ఒక 5 ఫ్రెండ్స్ తీసుకున్నాను, నా కాల్ డేటాలో ఉన్న వాళ్ళని. నా శాలరీ ఎంతో తెలుసుకోవాలనుకున్నాను. నేను రెగ్యులర్గా ఎక్కువ డిస్కస్ చేసే నా ఫ్రెండ్స్తో నేను చూద్దామనేసి నా ఫోన్లో 5 ఫ్రెండ్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ తీసుకున్నాను అనమాట. ఆ కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి వాళ్ళ యొక్క శాలరీస్ ఎంత అనేది అడిగాను అనమాట. 5 శాలరీస్ని యావరేజ్ చేశానుకో, ఆ ఉన్న శాలరీ నాది అవుతుంది అనమాట. అంటే మీరు కూడా చెక్ చేసుకోండి. మీరు మీ ఫ్రెండ్స్తో ఎక్కువగా స్పెండ్ చేసే పిల్లలతో కనుక చూసారనుకో, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో 5 నెంబర్లకి కాల్ చేయండి. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో చూసుకున్నారనుకో, మీరు కూడా యావరేజ్గా అంతే సంపాదిస్తూ ఉంటారనమాట. దాన్ని ఏమంటారంటే గ్లోబల్ స్టాటిస్టిక్స్ అంటారనమాట. అంటే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్స్ ఏది, వాటి యొక్క 2017 నుండి ఆ మార్కెట్ ఎలా ఉంది అనేది ఒక్కసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ కనుక చూసారనుకో, ఇక్కడ ఈ గ్రాఫ్ కొంచెం ఆన్ చేసుకుందా, ఇక్కడ కనుక చూసామనుకో మనకు ఉన్నాయి చూడు, ఒక ఆరెంజ్ డాట్స్ ఉన్నాయి. ఆరెంజ్ డాట్స్ ఏమంటారంటే .NET కోర్సు అంటారనమాట. బ్లూ కలర్ లో ఉన్న డాట్స్ ఉన్నాయి చూడు, లైన్స్, ఆ బ్లూ కలర్ ని ఏమంటారంటే రియాక్ట్ జేఎస్ అంటారనమాట టెక్నాలజీ. బ్లాక్ కలర్ లో ఉన్న టూల్ చూడు, పైథాన్ అనమాట. ఇంకా గ్రీన్ కలర్ లో ఉన్న దాన్ని ఏమంటారంటే సి లాంగ్వేజ్ అంటారనమాట. మనం కనుక చూస్తే ఏమైందో చూడు, .NET అనేది చూడు ఎప్పటికీ కూడా కింద పడుకోనే ఉందన్నమాట, నిద్రపోతా ఉంది. అంటే .NET అనేది ఎప్పుడు కూడా భూమి అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అదేందో అనేది మనకు అనవసరం. సో కమింగ్ టు ద ఇంకోటి చూడు, సి లాంగ్వేజ్ చూడు మరీ రెస్ట్ లో లేదు కానీ చిన్న తక్కువ డిమాండ్ లో కాన్స్టెంట్ గా వెళ్తా ఉందన్నమాట. అంటే సి లాంగ్వేజ్ కూడా చాలా తక్కువ డిమాండ్. అదే గనక బ్లూ లైన్ ని గనక చూసామనుకో, 2017 ఆ టైంలో చూస్తే ఏమైందంటే గ్రౌండ్ లెవెల్లో ఉంది. తర్వాత చూస్తే చూడు అది ఎలా వెళ్తుందో, స్లోలీ ఇంక్రీజ్ అవుతా ఉంది. అప్పుడు ఎందుకంటే కరోనా అనేది మనకు వచ్చింది. ఈ కరోనా టైంలో ఈ రియాక్ట్ అనే కంపెనీస్ అన్ని మూతలు పడతా ఉంటాయి, కంపెనీస్ అన్ని రన్ అవ్వు అనేసి చాలా మంది ఏం చేశారంటే కంపెనీస్ ని షట్ డౌన్ చేసుకొని కొత్త ప్రాజెక్టులు చేయకుండా ఉన్నారన్నమాట. అందువల్ల ఏమైందంటే ఈ రియాక్ట్ అనేది స్టార్టింగ్ లో స్లోగా ఉంది. ఇప్పుడు కంపెనీస్ అన్ని ఓపెన్ అయ్యారు కదా, అప్పుడు ఎలా వెళ్ళిపోతుందంటే గ్రాఫ్ పెరిగిపోతా వెళ్తా ఉంది. మార్కెట్ లో చూస్తే రియాక్ట్ జేఎస్ కి మంచి డిమాండ్ అనేది ఉంది అనేది ఈ గ్రాఫ్ ద్వారా నాకు అర్థమైంది. అలానే పైథాన్ అనేది చూసామనుకో, కరోనా లేదు, ఏమీ లేదు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా చూడు పైథాన్ అనేది ఎప్పుడు హైక్ లోనే ఉంటుంది. అంటే మనం కనుక పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ని కనుక మనం నేర్చుకున్నాం అనుకో, మనకి మార్కెట్లో ఏముంటుందంటే మంచి డిమాండ్ అనేది ఉంటుంది అనేసి మనకి అర్థమైంది. అంటే రియాక్ట్ జేఎస్ని కానీ పైథాన్ అనే టెక్నాలజీస్ని కనుక మనం బాగా నేర్చుకోవడం కనుక జరిగిందనుకో, మనకి మార్కెట్లో మంచి డిమాండ్ అనేది ఉంటుంది అనేది ఈ స్టాటిస్టిక్స్ ద్వారా అర్థం చేసుకుంది. అంతవరకు అర్థమైతే చాలు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇప్పుడు దాకా మనం ఏం తెలుసుకున్నాము, ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఏంటిది అనేది ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. అంటే మనం ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ని కానీ, ఒక వెబ్సైట్ని కానీ, లేదా మొబైల్ అప్లికేషన్స్ని డెవలప్ చేయాలి అంటే ఎవరు చేస్తారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ మాత్రమే చేస్తారనమాట. వాళ్ళకి ఇండియాలో అయితే మినిమం 6 lakhs సాలరీ ఇస్తారని మనం అర్థం చేసుకున్నాం.
అదే ఫారెన్లో అయితే ఎంత ఇస్తారంటే యావరేజ్గా 81 lakhs రూపీస్ వరకు వాళ్ళు శాలరీస్ పొందుతారు అనేసి అటన్నిటిని గురించి మనం వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ శాలరీస్ ఎట్లా పొందుతారు అనేది మనం తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అనేది నేర్చుకోవాలి అంటే వెంటనే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ మొత్తం ఒకేసారి నేర్చుకోలేం కదా మనము. అందుకని వాటిని ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీని డెవలప్ చేయాలి అంటే కొన్ని ఫండమెంటల్స్ అనేవి ఉంటాయి. ఈ ఫండమెంటల్స్ని ఒక్కోటి అర్థం చేసుకుంటా వెళ్ళిపోయామనుకో ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ద్వారా చేసే ఈ వెబ్సైట్స్ అన్నిటిని కూడా మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. అన్నిటిని ఒకేసారి చేయలేం కదా. అందుకని మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క ఎలిమెంట్ని ఇంట్రడ్యూస్ చేసుకొని వాటి గురించి డిస్కస్ చేసుకుంటా మనం ముందరికి అనేది వెళ్తా ఉందాం. అందుకని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటిది అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ యొక్క ఫండమెంటల్స్ ఏంటి అనేది చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంది బ్రౌజర్ అండ్ యూఆర్ఎల్. బ్రౌజర్ అంటే ఏందో చూద్దాం. బ్రౌజర్ అనగానే ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం చూసాం. మనం కనుక ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కనుక నేర్చుకోవాలనుకో అత్యంత ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటిది అంటే బ్రౌజర్ అనేది అండ్ యూఆర్ఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నదాన్ని బ్రౌజర్ అంటారని మీ అందరికీ తెలుసు. ఈ బ్రౌజర్లోకి వెళ్ళి నేనేం చేశానంటే Amazon.in అని